హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్. నేనైతే మీకు ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గురించి ప్రివ్యూ అండ్ ప్లేయింగ్ 11 అయితే చెప్పబోతున్నాను. మొదటిగా మ్యాచ్లో వెళ్ళిపోదాం. ఇక గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అనేది వాన్ఖడే స్టేడియం వేదికగా ముంబైలో ఆడబోతున్నారు. మెయిన్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పిచ్ అనేది ఒక రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి ఇనీషియలీ బౌలర్స్కి అనుకూలించినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటర్స్కి మంచి పేస్ అండ్ బౌన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాటర్స్ మంచిగా బ్యాటింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే లాస్ట్ 2 మ్యాచెస్ డిఫీట్ అయి వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి ఆ విన్నింగ్ మొమెంటంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకున్న వీళ్ళు లాస్ట్ మ్యాచ్ డిఫీట్ అయినప్పటికీ గుడ్ టీం అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్గా మంచిగా ఆడారు కానీ లాస్ట్ మ్యాచ్లో ఒకటి కొద్దిగా బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయింది. స్కోర్ ఒక 30 రన్స్ ఎక్కువ కొట్టింటే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉండేవి. ఇక 2 టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ ఒక చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. అల్లా గన్ఫజర్ ప్లేస్లో మిచెల్ శాంట్నర్ అయితే ఈ మ్యాచ్ కోసం తిరిగి వస్తాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే కానీ అశ్విని కుమార్ కానీ తిరిగి వస్తారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్లోనే జాష్ హాజెల్వుడ్ తిరిగి కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి బౌలింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే వేశాడు. ఇక వీళ్ళు చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మేబీ చేంజెస్ చేయకపోవచ్చు. ఇది ప్లేయింగ్ 11తో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ బ్యాటిల్ అనేది ఎంఐ బౌలర్స్ అయిన ట్రెంట్ బౌల్ట్కి మరియు ఆర్సీబీ ఓపెనర్స్ అయిన ఫిల్ సాల్ట్కి మరియు విరాట్ కోహ్లీకి ఉంటుంది. మెయిన్లీ విరాట్ కోహ్లీని చాలాసార్లు అయితే ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్అప్ అయితే ఎగ్జైటింగ్గా ఉంటుంది. అటు ఫిల్ సాల్ట్ సైతం లాస్ట్ మ్యాచ్ తప్ప దాని ముందు మ్యాచ్ అయితే మంచిగానే ఆడాడు కాబట్టి వీళ్ళిద్దరు మ్యాచ్అప్ కూడా అయితే బాగా ఉంటుంది. ఇక జాస్ప్రీత్ బుమ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ ఇది కూడా ఒక మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ జాస్ప్రీత్ బుమ్రా వాన్ఖడే పిచ్లో ఎలా బౌలింగ్ వేయాలో తెలుసు కాబట్టి వీళ్ళ మ్యాచ్అప్ అయితే మంచిగా ఉంటుంది. అటు విరాట్ కోహ్లీ సైతం మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళ టీంకి వీళ్ళిద్దరి మ్యాచ్అప్ అయితే మంచిగా ఉంటుంది. ఇక మిడిల్ ఓవర్స్లో మిచెల్ శాంట్నర్ వర్సెస్ రజత్ పడిదార్ కూడా ఒక మంచి మ్యాచ్అప్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా మిచెల్ శాంట్నర్ అనేది ఆ బాల్ని మంచిగా స్పిన్ చేస్తుంటాడు కాబట్టి వికెట్ టు వికెట్. రజత్ పడిదార్ మంచి ఫినామినల్ టచ్లో అయితే కనిపిస్తున్నాడు లాస్ట్ 2 మ్యాచెస్గా. ఈ మ్యాచ్లో కూడా అతను రన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముంబై బౌలర్స్ రజత్ పడిదార్ని ఎలా ఆపుతారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అటు హార్దిక్ పాండ్యా సైతం మంచి బౌలింగే వేస్తున్నాడు కాబట్టి లాస్ట్ 2 ఇన్నింగ్స్గా వీళ్ళ బౌలింగ్కి ఆర్సీబీ బ్యాటర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక డెత్ ఓవర్స్లో ఎగ్జైటింగ్ కంటెస్ట్ అయితే జాస్ప్రీత్ బుమ్రా వర్సెస్ టిమ్ డేవిడ్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా టిమ్ డేవిడ్కి గ్రౌండ్లో ఆ బౌన్సీ పిచ్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు కాబట్టి అతన్ని ఎలా కట్టడి చేస్తారో ఎంఐ బౌలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. అటు జాస్ప్రీత్ బుమ్రా వర్సెస్ రొమారియో షెపర్డ్ కూడా ఒక మంచి మ్యాచ్అప్ అయితే చెప్పుకోవచ్చు. రొమారియో షెపర్డ్ ఆ లాస్ట్ 3-4 ఓవర్స్లో వచ్చి ఆ సిక్సర్స్ ఎలా కొడుతుంటాడో మనకు తెలిసిందే కాబట్టి వీళ్ళిద్దరిని ఎలా ఆపుతారో ఎంఐ బౌలర్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పచ్చు ఈ మ్యాచ్లో. ఇక అటు ఆర్సీబీ బౌలర్స్ గురించి మాట్లాడుకున్న జాష్ హాజెల్వుడ్ వర్సెస్ రోహిత్ శర్మ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్అప్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా జాష్ హాజెల్వుడ్ ఆ పవర్ ప్లేలో వికెట్స్ ఎలా తీసాడో మనకు తెలిసిందే. రోహిత్ శర్మని కూడా చాలాసార్లు అవుట్ చేశాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్అప్ అయితే మంచిగా అయితే ఉంటుంది. అటు భువీ వర్సెస్ రోహిత్ శర్మ కూడా మంచిగా ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ కూడా బౌలింగ్ అయితే ఈ వాన్ఖడే పిచ్లో మంచి స్వింగ్ ఉంటుంది కాబట్టి పేసర్స్కి అయితే మంచి హెల్ప్ అయితే దొరుకుతుంది కాబట్టి దీనికి ఎంఐ ఓపెనర్స్ ఎలా బ్యాటింగ్ చేస్తారనేది కూడా ఇంపార్టెంటే. మిడిల్ ఓవర్స్లో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ కృణాల్ పాండ్యా కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి బౌలింగే చేశాడు కాబట్టి మిడిల్ ఓవర్స్లో ఎంఐ బ్యాటర్స్ని ఎంత జల్దీ అవుట్ చేయగలిగితే ఆర్సీబీ అంత మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక పాండ్యా బ్రదర్స్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్అప్ అయితే మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం 2 టీమ్స్ తలపడినప్పుడు ఆ మ్యాచ్అప్ అయితే మనం చూసాం.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆర్సీబీ ఒక థ్రిల్లింగ్ విక్టరీతో అయితే మ్యాచ్ అయితే గెలిచారు. లాస్ట్ వరకు ఈ మ్యాచ్ వెళ్ళినప్పటికీ చివరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిచిన సంగతి మనకు తెలిసిందే. లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి సిక్సర్స్ కొట్టినప్పటికీ లాస్ట్లో అయితే వీళ్ళ టీం మ్యాచ్ అయితే ఓడిపోయింది. అందుకే ఈ మ్యాచ్ అనేది ఒక థ్రిల్లింగ్ కంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాచ్ అనేది క్లోజ్గా అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ ఈ పిచ్ అనేది అటు బౌలింగ్కి అటు బ్యాటింగ్కి మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి ఇనీషియల్గా మనం మంచి మ్యాచ్ అయితే చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి రైన్ అయితే లేదు కాబట్టి మనం ఎలాంటి అంతరాయం లేకుండా ఫుల్ మ్యాచ్ చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బై ద వే ముంబై ఇండియన్స్కి అయితే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయినారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిచి మళ్ళీ తిరిగి ఆ విన్నింగ్ మొమెంటంలోకి రావాలని అయితే అనుకుంటారు. అటు ఆర్సీబీకి సైతం ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్ అయితే ఉంది. లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ తలపడినప్పుడు ఆర్సీబీ ఎంఐని అయితే ఓడించింది కాబట్టి ఈసారి కూడా అదే చేయాలని అయితే ఉంటారు. ఏ టీం గెలుస్తుందని అయితే మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారో అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. షేర్ దిస్ వీడియో and subscribe to my channel for more content. Until then, bye bye.